లో బీపీ తగ్గడం కోసం ఆసనాలు ముద్రను చూద్దాం. ముఖ్యమైన ముద్ర వజ్రముద్ర. మరి వజ్రముద్ర ఎలా చేయాలో చూద్దాం. మీకు అనువైన ఆసనంలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. మీ రెండు చేతులు ముందుగా మధ్య వేలు బొటన వేలు కలపండి. దాని తర్వాత చూపుడు వేలు దూరంగా ఉండాలి. మిగతా వేళ్ళు అన్నీ కూడా పక్కన పెట్టాలి. అంటే మధ్య వేలు పక్కన ఉంగరం వేలు, ఉంగరం వేలు పక్కన చిటికెన వేలు పెట్టి చూపుడు వేలు నిటారుగా ఉంచాలి. ఇది వజ్ర ముద్ర అని అంటారు దీన్ని. ఈ ముద్రలో కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చూసారు కదండి వజ్ర ముద్ర. ఈ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది లో బీపీ ఉన్న వాళ్ళకి. ఎక్కువగా ఈ సమస్య ఉన్నప్పుడు ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూట్ల చేయండి. అలాగే ఒక్కొక్కసారి తక్కువ అవడం, ఒక్కొక్కసారి నార్మల్ అవడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో మీరు ఈ ముద్ర ఒక 5 నిమిషాలు కనుక చేసినట్లయితే మీకు లో బీపీ అనే సమస్య మీకు ఉండదు. అలాగే ఈ ముద్రతో పాటుగా 2 ఆసనాలను చూద్దాం. ముందుగా సేతుబంధాసనం. ముందుగా మీ 2 కాళ్ళు పైకి మడవండి. పిరుదులకు దగ్గరగా ఉంచాలి మీ కాలి మడవలు. మీ 2 చేతులతో మీ 2 కాలి మడవలు పట్టుకోండి. పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా మీ చేతులు అందకపోతే మీ 2 చేతులు పక్కన పెట్టి చేయండి. అందితే మీ 2 చేతులతో కాలి మడవలు పట్టుకోండి. తర్వాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నడుమును పైకి లేపండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కింద పెట్టండి. రిలాక్స్ యువర్ లెగ్స్. చూసారు కదండి సేతుబంధాసనం. ఈ ఆసనం చేసేటప్పుడు భుజాలను పైకి లేపకూడదు, అలాగే తలను కదిలించకూడదు. పూర్తిగా నడుమును మీరు ఎంతవరకు పైకి లేపగలుగుతారో అంతవరకు పైకి లేపండి. కొన్ని సెకండ్లు ఆగండి. మీరు 10 నుంచి 20 సెకండ్ల వరకు ఈ ఆసనంలో ఉండండి. తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ విశ్రాంతి స్థితిలోకి రండి. ప్రతిరోజు ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా లో బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సేతుబంధాసనంతో పాటుగా విపరీత నౌకాసనం. మీ 2 చేతులు ముందుకు చాపించాలి. శ్వాస తీసుకుంటూ మీ 2 చేతులు, తల, 2 కాళ్ళు పైకి లేపండి. కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచండి. బ్రీత్ ఇన్. Relax. Once again, breathe in. Relax. ఇంకొకసారి చేయండి. బ్రీత్ ఇన్. రిలాక్స్. మకరాసనంలో రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి విపరీత నౌకాసనం. మీరు విపరీత నౌకాసనం చేసేటప్పుడు 2 కాళ్ళు, 2 చేతులు, తల కూడా పైకి లేపాలి. మీ శ్వాసతో పాటుగా పైకి లేవాలి. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండడానికి ప్రయత్నం చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా విశ్రాంతి స్థితిలోకి రావాలి. ఇలా మీరు ఒక 5-6 సార్లు చేయాలి. సేతుబంధాసనం, విపరీత నౌకాసనం, వజ్రముద్ర, ఈ 3 కూడా మీరు ప్రతిరోజు కనుక సాధన చేస్తే లో బీపీని చాలా తొందరగా తగ్గించుకోవచ్చు.